అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో డిగ్రీ ఫైనల్ ఇయర్ 5th సెమిస్టర్ 2వ యూనిట్ తెలుగు వ్యాసం, ఇందులో వ్యాస రచన పద్ధతులు అనే అంశం గురించి తెలుసుకుందాము. మనకి వ్యాసం అంటే ఏంటో తెలుసు. ఒక విషయాన్ని క్లుప్తంగా వివరించి రాయటాన్ని వ్యాసం అని ముందు వీడియోలో నేర్చుకున్నాము. అయితే అర్థవంతమైన వ్యాసం రాయటానికి కొన్ని పద్ధతులు అనేవి ఉన్నాయి. ఇక అవేంటో చూద్దాం. మనం పాఠశాల నుంచి కళాశాల స్థాయి వరకు, అంటే స్కూల్ నుండి కాలేజీ వరకు విద్యార్థులను పరీక్షల్లో కొన్ని ప్రశ్నలకు వ్యాసరూప సమాధానాలు రాయండి అని అడుగుతారు. వ్యాసరూప సమాధానాలు అంటే లాంగ్ క్వశ్చన్స్ ఎగ్జామ్ లో అడుగుతారు. వాటికి మార్కులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఒక్కొక్క సమాధానానికి 15 మార్క్స్ ఉంటుంది, ఒక్కదానికి 20 మార్క్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మన తెలుగు లాంగ్ క్వశ్చన్స్ కి ఎన్ని మార్క్స్ ఉంటుంది? 15 మార్క్స్ ఉంటుంది ఒక్కదానికి. అలాగే పరీక్షల్లో పాఠ్యభాగ సారాంశాన్ని లేక ఏదేని పాత్రల గురించి సమాధానం రాయమని విద్యార్థులని అడుగుతారు. దానికి విద్యార్థులు తెలిసిన విషయాన్ని వివరించి రాస్తారు. కొందరేమో కొన్ని పద్ధతులను అనుసరించి రాస్తారు, వారికి ఎక్కువ మార్కులు వస్తాయి. కొందరేమో ఒక విషయాన్ని వివరించి రాసేస్తూ ఉంటారు, ఒక పద్ధతి లేకుండా రాస్తూ ఉంటారు. మరికొందరు కొన్ని పద్ధతులను పాటించి దేని తర్వాత ఏది రావాలి అని పద్ధతులను పాటించి రాస్తారు, వారికేమో మంచి మార్కులు వస్తాయి. కొందరు పేజీలు నింపి రాసేసాను అని అనుకుంటారు. వ్యాసరూప ప్రశ్నలు వస్తే, లాంగ్ క్వశ్చన్స్ వస్తే పేజీలు నింపేసి, ఒక 2-3 పేజీలు నింపేసి రాసేసాము అని అనుకుంటారు. కానీ ప్రశ్నలకు సమాధానాలు రాయటం కేవలం తెలిసిన విషయాలకు పేజీలు నింపటం కాదని, వాటికి ఒక అర్థవంతమైన ఒక క్రమ పద్ధతిలో రాయాలి అని ఈ ప్రక్రియ చెబుతుంది. ఈ ప్రక్రియలో ఏముంటుంది? వ్యాస రచనను కానీ వ్యాసరూప ప్రశ్నలకు కానీ సమాధానాలు రాసేటప్పుడు ఒక క్రమ పద్ధతి అనేది ఉండాలి. ఇప్పుడు ఆ పద్ధతి గురించి ఈ ప్రక్రియ అనేది తెలియజేస్తుంది. అలాగే పోటీ పరీక్షల్లో, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో జాతీయ, అంతర్జాతీయ, సైన్స్ మరియు టెక్నాలజీ వంటి అంశాలపైన వ్యాసరూప ప్రశ్నలకి సమాధానాలు ఒక క్రమ పద్ధతిలో రాయటం వల్ల విజేతలుగా నిలుస్తారు. అయితే వ్యాసరూప సమాధానాలు రాసేటప్పుడు ఈ పద్ధతిని పాటించవలసి ఉంటుంది. వ్యాసం ప్రధానంగా 3 భాగాలు ఉంటుంది: ప్రారంభం, విషయ వివరణ, ముగింపు. ఏంటవి? ప్రారంభం, విషయ వివరణ, ముగింపు. ఈ 3 విషయాలు ఒక పద్ధతి ద్వారా రాయటం వల్ల మంచి వ్యాసం అవుతుంది, అలాగే విజేతలుగా నిలుస్తారు కూడా. మొదటిది ప్రారంభం. ప్రారంభం అనేది వ్యాసానికి ముఖద్వారం లాంటిది. రచయిత తనకు ఆసక్తి ఉన్న అంశాన్ని ఎంచుకోవాలి. శీర్షికకు, అంటే టైటిల్ కు అనుగుణంగా వ్యాస ప్రారంభం అనేది ఉండాలి. పైన శీర్షికకు తగ్గట్టు, టైటిల్ కి తగ్గట్టు ఒక మంచి సూక్తి లేదా కవితను రాయటం వల్ల ఆరంభంలో చదివే వాళ్ళకి ఒక స్ఫూర్తి అనేది కలుగుతుంది. వ్యాసం ప్రత్యేకతను మొదటి 2-3 వాక్యాల్లో తెలియజేయాలి. అంటే మీరు దేని గురించి అయితే వ్రాస్తున్నారో దాన్ని మొదట ప్రారంభంలోనే 2-3 లైన్లలో తెలియజేయాలి. వ్యాస ప్రారంభంలోనే పాఠకుని మనసు ఆకర్షించటం అత్యంత ముఖ్యమైనది. ప్రారంభంలోనే ఇట్లా చదువుతున్నప్పుడు స్టార్టింగ్ లోనే చదివే వాళ్ళకి ఆకర్షణీయంగా ఉండాలి. ముఖ్యాంశాన్ని ప్రారంభంలోనే పరిచయం చేయటం వల్ల పాఠకుడికి వ్యాసం మీద ఒక స్పష్టత, ఆసక్తి అనేది వస్తుంది. కాబట్టి ప్రారంభం అనేది చాలా ముఖ్యమైనది. ఇక రెండవది విషయ వివరణ. వ్యాసంలో విషయ వివరణకి వెళ్ళినప్పుడు ప్రతి విషయాన్ని వివరిస్తూ ఉదాహరణలతో సరైన ఆధారాలు ఇవ్వాలి. వ్యాసం దేని గురించి రాస్తున్నాం, ఎలాంటి విషయాలపైన రాస్తున్నాం అనేది స్పష్టంగా ఈ విషయ వివరణలో తెలియజేయాలి. పాఠకులకు, అంటే చదివే వాళ్ళకి విషయాన్ని సులభంగా అర్థమయ్యేలా వివరించాలి. ప్రధాన అంశం వ్యాసానికి పునాది లాంటిది. ప్రధాన విషయము వ్యాసానికి ఒక పునాది లాంటిది. కాబట్టి ప్రధాన అంశంకు చేసే వివరణలు చెట్టు కాండానికి ఉన్న కొమ్మల్లా ఉండాలి. ప్రధానాంశాన్ని వివరిస్తూ దాని వెనుక ఉన్న విషయాలన్నిటినీ కూడా వివరించాలి. ఇక మూడవది ముగింపు. ముగింపు వ్యాసానికి అర్థాన్ని తెచ్చి చదివే వారి మనసులో నిలిచేలా ఉండాలి. విషయాన్ని సూటిగా అర్థమయ్యేటట్లు క్లుప్తంగా ముగించాలి. చిన్న చిన్న వాక్యాలు సూటిగా ఉండాలి. సందర్భానుసారంగా సామెతలు, జాతీయాలు వాడటం వల్ల
వ్యాసం ఆసక్తికరంగా ఉంటుంది. భాష అనేది సులభంగా అర్థమయ్యేలా ఉండాలి. భాష వాక్య దోషాలు గాని ఉండకూడదు. ఊత పదాలు అంటే అనవసరమైన పదాలను వాడకూడదు. విషయ సారాంశాన్నంతా స్పష్టంగా తెలిసేలా ముగించాలి. కాబట్టి వ్యాస రచన పద్ధతిలో ఈ 3 భాగాలు చాలా చాలా ముఖ్యమైనవి. ఏంటవి? ప్రారంభం, విషయ వివరణ, ముగింపు. మనం ఏ లాంగ్ క్వెషన్ రాసినా సరే, వ్యాసం రాసినా సరే, ప్రారంభం, విషయ వివరణ, ముగింపు అనేది ముఖ్యంగా ఉండాలి. వాటి వల్ల మంచి మార్క్స్ అనేవి ఉంటుంది. చదివే వాళ్ళకి ఆకర్షణీయంగా ఉంటుంది. విజేతలుగా కూడా నిలుస్తారు. అయితే ఇందులోనే వ్యాస రచనలో కవి సమయములు అనే టాపిక్ కూడా ఉంది. దీని గురించి ఎప్పుడు ప్రశ్నలు రాలేదు. కానీ కవి సమయములు అంటే ఏంటో చెప్తాను చూడండి. కవి సమయములు అంటే కవులు వర్ణనలు చేయడానికి కొన్ని సాంప్రదాయాలు, పద్ధతులు అనేవి ఉంటాయి కదా, వాటినే కవి సమయములు అంటారు. కవులు వర్ణించేటప్పుడు వారికొక సాంప్రదాయాలు, పద్ధతులు అనేవి ఉంటాయి. వాటినే కవి సమయములు అని అంటాము. అయితే ఈ కవి సమయములు అనే అంశం పైన ఉస్మానియా యూనివర్సిటీలో PhD చేశారు. ఎవరు వారు? ఇరివెంటి కృష్ణమూర్తి గారు. వీరు కవి సమయములు అనే అంశం పైన PhD అనేది చేశారు. ఇది అంతా వ్యాస రచన పద్ధతి గురించి. ధన్యవాదాలు.